ట్రావెన్కోర్ దేవస్థానం యొక్క బోర్డు అనేటువంటి ఫెయిల్యూర్ అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది భక్తులందరూ ఎంతోమంది గతంలో కూడా మనం చాలా మంది భక్తులు ఎక్కువైనప్పుడు కూడా వాళ్ళకి రక్షణ లేదు, సులువైనటువంటి దర్శన సౌకర్యాలు కూడా వాళ్ళు కల్పించలేక భక్తులు కూడా చనిపోయారు అనేటువంటి విషయం కూడా మనం పెళ్లిలో అడ్మిషన్ ఇది టోటలీ కూడా అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి ఫెయిల్యూర్ కనబడుతుంది. అక్కడ అధికారులు అనేటువంటిది ఏదైతే సిట్ ఏదైతే ఎంక్వైరీ నడుస్తుందో ఇది మనం వచ్చేసి అక్కడ ఆ యొక్క రాష్ట్ర వ్యవస్థను ఏర్పాటు చేసిన బోర్డే ఫెయిల్యూర్ అవుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి సిట్ అధికారులు ఎంతవరకు మన హిందువులకు సహాయం చేస్తారు, ఆ దేవతను పవిత్రత ఎంతవరకు కాపాడుతారు అనే ప్రశ్నార్థకం. ఈ రోజు మళ్ళీ మనం అడుగుతున్నది ఏంటంటే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే సిబిఐకి ఇవ్వాలనేటువంటి ఎంక్వైరీ చేస్తున్నది అక్కడ జరుగుతున్నటువంటి లోపాలు కానీ లేదంటే ఇంకా ఏమైనా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఇష్యూ కానీ అన్నిటి కూడా బయటకు వచ్చేసి ఆ యొక్క దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడండి. ఎందుకంటే దేశ నలుమూల నుంచినటువంటి భక్తుల యొక్క పవిత్రత, ఎందుకంటే హిందుత్వం అంటే ఎంతో ఆచారాలు, ఒక భక్తి భావం, ఒక మన యొక్క ముడిని ఎంతో సెంటిమెంట్స్ అనేటువంటి యొక్క దేవస్థానానికి ఇలా జరగడం అనేటువంటి చాలా ఘోరాది ఘోరం అపచారం. ఎందుకంటే మన దేవస్థానం యొక్క పవిత్రత దెబ్బతినే విషయం కనుక అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ విషయం పైన ఫోకస్ చేసి ఆ యొక్క దేవస్థానం యొక్క పవిత్రత రీసెంట్ గా మనకు యొక్క రాష్ట్రపతి వారు ముందుగా మేడం వచ్చారు, ఎంతో పవిత్రంగా ఆ యొక్క స్వామివారి దర్శనం చేసుకున్నప్పుడు కూడా ఇలాంటి విషయాలు బయటకు వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ ప్రభుత్వం చాలా టోటల్ గా ఒక మాజీ మంత్రి అనేటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉందనేటువంటి అంటున్నారు. అది ఎంతవరకు నిజం అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ కానీ సిట్ అధికారులు నివేదిక ఇచ్చారు కోర్టులో అనేటువంటి. సో ఇది త్వరగా బయటకు వచ్చి మా దేవస్థానం అటువంటి ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి దేవస్థానం బయటికి రావాలని మేము బలంగా డిమాండ్ చేస్తామని చెప్తున్నాం. ఈ విషయం అంటే భక్తులకు కూడా చాలా మంది అవమానాలు కూడా జరిగాయి అయ్యప్ప స్వామి భక్తులకి, తెలుగు భక్తులకి. సో ఇలాంటి విషయాల్లో కూడా మేము ప్రభుత్వాన్ని కానీ లేదంటే అధికారులు మేము డిమాండ్ చేసేది యావత్ హిందూ సమాజంలో తెలియజేశారంటే ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి కూడా ఎండోమెంట్ దేవస్థానాన్ని బయటికి రావాలి. బోర్డు అని చెప్పినప్పుడు ఏర్పాటు చేసి అనానమస్ బోర్డు అయినా కూడా ఇది ప్రభుత్వ కన్సర్న్లోనే నడుస్తుంది. సో కాబట్టి ఎందుకంటే లోకల్ అడ్మినిస్ట్రేషన్ కానీ లేదంటే హిందూ నాయకులు కానీ హిందూ సంఘాలు కానీ లేదంటే వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ చేసినప్పుడు ఏంటంటే ఆ దేవస్థానానికి మనం న్యాయం చేయగలుగుతాము. ఆ యొక్క గుడి యొక్క పవిత్రతని ఆ యొక్క సంప్రదాయాన్ని మేము భావితరాలకు అందించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఒక భక్తితో కూడుకున్నటువంటి విషయం కాబట్టి అధికారులు డ్యూటీ లెక్కనే చేస్తారు. ఇలాంటి యొక్క దేవస్థానం కదండి మన కనకదుర్గ దేవస్థానం అమ్మవారి యొక్క 2 విగ్రహాలు పోయినప్పుడు సేమ్ ఇది ఒక మినిస్టర్ ఏమన్నాడంటే 2 విగ్రహాల దగ్గర వెండి దగ్గర పోయిందనేటువంటి మాట అన్నాడు. చూసామా లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈరోజు కేరళలో చూస్తున్నాం, తిరుపతి దేవస్థానం కూడా చూసినాము. సో ఎన్ని దేవాలయాలు కదిలితే కానీ హిందువుల కదలిక రాదు, అడగరా? ఎన్ని దేవాలయాలు ప్రభుత్వ కబంధ హస్తాల్లో ఉంటే మనకు బాధ అనిపించదా? చర్చిలు ఏవి లేదంటే మసీదులు కూడా వాళ్ళ ఆధీనంలో ఎండోమెంట్లు లేవే. ఈరోజు మన దేవస్థానం ఒకటే, మన ఈ దేవాలయాలు అనేటువంటి ఎండోమెంట్లో ఉన్నప్పుడు ప్రభుత్వ కబంధ హస్తాల్లో ఉన్నప్పుడు ఈరోజు మనకు సమస్యలు ఎదురవుతున్నాయి.